ఎన్నటికైనా ఎప్పటికైనా నరకగ్నిలో కాలిపోవడానికి సిద్ధంగా నేను తయారు చేస్తున్నాను అపోస్తలుడు సాతానుడు. నీ జీవితం ఎలా ఉందో మార్చుకో. నీ యొక్క జీవిత విధానం ఎలా ఉందో తెలుసుకో. నీ జీవితాన్ని మార్చాలంటే బైబిల్లో ఉన్న యొక్క సారాంశం యొక్క జీవితాన్ని మార్చాలి. వజ్రము గల యొక్క దేవుని యొక్క వాక్యమే ఈ యొక్క జీవితాన్ని మార్చాలి. లోపట 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 కుళ్ళు కుక్షలు కలిగి ఉంటావు. ఇతరులకు నీతి సూత్రాలు చెప్తావు. అది స్వచ్ఛమైనది కానిది, అది అబద్ధమనికి తెలుసు కూడా. అది స్వచ్ఛమైనది నిజముగా నువ్వు చూపించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటావు. అంతకన్నా మించిన పాప జీవితం ఏది ఉంటుంది? అపవాది చేత పీడించబడ్డ వారిది. నీతి సూత్రాలు చెప్పడమే కాదు, నీ జీవితము మార్చుకోరు. ఈ గాంధాల రవశాల నీతి సూత్రాలు చెప్పడం కాదు, నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని మార్చాలంటే ఎలా ఉండదు తెలుసా? నీ జీవితము తగ్గింపు కలిగి ఉండాలి. నువ్వు నీతిమంతుడే కాదు, నీలో నీతి సూత్రాలు లేవు, నీలో నీది నీవు మార్చుకొని ఉన్నావు. ఇతరుడు వేలు పెట్టి చూపెడుతున్నావు. అది దేవునికి సమ్మతమేనా? అది దేవుడికి అధికారం ఇచ్చాడా? తీర్పు తీర్చు అధికారము దేవుని సొత్తు అయి ఉన్నది, కానీ ఏ మనుషుల వల్ల కాలేదు. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అక్కడ నుంచి ఇద్దరు మనుషులు మందిరానికి వెళుతున్నారట. ఎందుకు వెళుతున్నారు? ప్రార్థన చేయడానికేనా? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. వాళ్ళు ఒకరట ఎవరట? పరిసేయుడు, ఒకడు సుంకరి. ఒకరు సుంకరి. ఈ ఇద్దరిలో